అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? చూడండి, ఎవరైనా మన పిల్లలు మనల్ని ఏమడిగితే అదే ఇస్తాం, అంతకంటే ఎక్కువగా ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాము. అదే కానీ వాళ్ళు రొట్టెని అడిగితే రాయి ఇవ్వడం, తర్వాత చేపను అడిగితే పాములు తీసుకురావడం అలాంటివి మనం చెయ్యం. కాబట్టి మనం చెడ్డవాళ్ళమైనప్పటికీ కూడా మన పిల్లలకు మంచివే ఇస్తాం. కాబట్టి మరి పరలోకమందున మన తండ్రి ఏం చేస్తాడంటండి, తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడంటండి. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనుషులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటాము, మనుషులు మనకి మంచి చేయాలని కోరుకుంటాం, మనకి సహాయం చేయాలని కోరుకుంటాం, మనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటాం, మనం ఏదైనా తప్పు చేసినా క్షమించాలని మనం కోరుకుంటాము. అంటే మనుషుల నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనము వారికి కూడా చేయాలంట. అంతే కదండి. మరి వారికి మనం కీడు చేసి వారి నుంచి మనం మంచి కోరుకుంటే అది కరెక్ట్ కాదు. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము అంటండి. అంటే ధర్మశాస్త్రం కూడా మనకి ఇదే బోధిస్తూ ఉంది. మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళు మనకి మంచి చేస్తారు. ఈ దైవ గ్రంథంలో చాలా వరకు కూడా ఎన్నో మర్మాలు అనేవి ఇందులో రాయబడ్డాయండి. చాలా మంచి విషయాలు, మరి మనుష్య జీవితానికి ఉపయోగపడే విషయాలు, మనిషి నీతిగా, యథార్థంగా, న్యాయంగా ఏ విధంగా జీవించాలి, దేవుడు ఇందులో రాసిన చాలా విషయాలు మనం చదివినట్లయితే అవి మన జీవితాన్ని చాలా మార్చేస్తాయి. అయితే మనం ఎలా ఉన్నాము, దైవ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నామా లేదా, మనం వాక్యాన్ని చదువుతున్నామా? చదవటం మాత్రమే కాదు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, కానీ దాన్ని చదవాలి, ఎవరైనా ఉపదేశిస్తున్నప్పుడు వినాలి, దాని ప్రకారం జీవించాలండి. అప్పుడు మన జీవితాలు అనేవి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు ప్రకాశించబడతాయి.